మహానాడు వేదికగా టీడీపీలో పెద్ద మార్పుకు నాంది పడిందా? నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకోవడం వెనుక అసలు రాజకీయ సందేశం ఏమిటి? ఇది కేవలం పదవి మార్పా లేక పార్టీ పవర్ సెంటర్ మార్పుకి ఆరంభమా? బయటికి మహానాడు ఉత్సవంలా కనిపించినా లోపల మాత్రం టీడీపీలో కొత్త సమీకరణాలు మొదలయ్యాయా? నారా లోకేష్ ఎలివేషన్ తోటి సీనియర్ యువ నేతల మధ్య అంతర్గత పోరు పెరుగుతోందా? ఇప్పుడు ఇవే అంశాలు పొలిటికల్ సర్కిల్స్లో హీట్ రాజేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి పాత్రలు సాధారణంగా ఆర్గనైజేషనల్ బాధ్యతలే అయినప్పటికీ ప్రాక్టికల్ గా ఇవి నాయకత్వ మార్పు దిశగా వేసే కీలక అడుగులుగా మారుతాయి. నారా చంద్రబాబు నాయుడు వంటి సీనియర్ నాయకత్వం ఒకేసారి పక్కకు తప్పుకోకుండా క్రమంగా బాధ్యతలు పంచుకోవడం అనేది చాలా పార్టీలు చూసే స్ట్రాటజీ. ఇది పార్టీలో అంతర్గత ప్రతిఘటనను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. పార్టీలో ఇప్పటి వరకు సీనియర్ నేతల ఆధిపత్యం ఉన్న చోట లోకేష్ టీం ప్రభావం పెరగడం సహజంగానే కొంత అసంతృప్తి, అనిశ్చితిని తెస్తుంది. పై స్థాయిలో మార్పులు కనిపిస్తున్నా అవి కింది స్థాయి క్యాడర్కు ఎలా ట్రాన్స్లేట్ అవుతాయన్నది కీలకం. యువ నాయకుల్లో ఉత్సాహం ఉన్నా క్లియర్ కమాండ్ స్ట్రక్చర్ లేకపోతే కన్ఫ్యూజన్ క్రియేట్ కావచ్చు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ జూనియర్ నేతల మధ్య ఆధిపత్య పోరు, వర్గ విభేదాలు తరచూ చర్చనీయాంశమవుతూ ఉంటాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల తర్వాత పార్టీ పునర్వ్యవస్థీకరణ, కొత్త ఇన్ఛార్జీల నియామకాల నేపథ్యంలో ఈ అంతరాయం స్పష్టంగా కనిపిస్తోంది. అధిష్టానం కొత్త వారికి యువతకు అవకాశం ఇస్తుండటంతో దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన సీనియర్ నేతలు అసంతృప్తికి లోనవుతున్నారట. సీనియర్ల అనుభవాన్ని, జూనియర్ల ఉత్సాహాన్ని సమతుల్యం చేసే క్రమంలో కొందరు సీనియర్ నేతలు పక్కన పెట్టబడ్డారనే భావన వ్యక్తమవుతోంది. నారా లోకేష్ టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన తర్వాత కొత్త కమిటీలలో అనుభవజ్ఞుల్ని, నూతన తరాన్ని కలుపుకుని వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని ప్రాంతాల్లో పాత కొత్త నేతల మధ్య సమన్వయ లోపం, సీట్ల కోసం పోటీ, వర్గ రాజకీయాలు పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. మహానాడు వేదికగా టీడీపీలో లీడర్షిప్ మార్పుల ప్రక్రియ మొదలైందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం కేవలం ఆర్గనైజేషనల్ మార్పు కాదు, భవిష్యత్ నాయకత్వానికి బాటవేసే అడుగుగా పార్టీ వర్గాల్లో చర్చ మొదలైందట. లోకేష్ పట్టాభిషేకం మహానాడుతో అంగరంగ వైభవంగా లాంచ్ జరగబోతుందనే సంకేతాలు వస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో జోరుగానే చర్చ జరుగుతోందట. సీనియర్ నాయకులను ఒకేసారి పక్కన పెట్టకుండా కొంచెం కొంచెం మార్పులు చేస్తూ యువతకు ప్రాధాన్యత కల్పించే దిశగా మార్పులు జరిగాయని సీనియర్ నాయకులు చర్చ మొదలైందట. లోకేష్ నాయకత్వంతో పార్టీ లోపల కొత్త సమీకరణాలు వేగంగా మారుతున్నాయన్న చర్చ నడుస్తోందట. ఇప్పటి వరకు సీనియర్ నాయకుల ఆధిపత్యం ఉన్న చోట ఇక నుంచి నారా లోకేష్ టీం ప్రభావం పెరుగుతుందన్న అంచనాలు ఉండబోతున్నాయనే సమాచారం సీనియర్ నాయకులని కలవరపెడుతోందట. దీంతో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశావహుల్లో కొత్త లాబియింగ్ ప్రారంభమైందనే అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట. పార్టీ పునరుత్తేజం కోసం యువతను ప్రోత్సహించాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించినప్పటికీ క్షేత్రస్థాయిలో సీనియర్ల సహకారం విషయంలో సవాళ్లు ఎదురవుతున్నాయట. మొత్తంగా టీడీపీలో లోకేష్ నాయకత్వంలో సీనియర్ల పాత్ర తగ్గుతూ యువతకు, క్షేత్రస్థాయి నాయకులకు అవకాశాలు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా కొత్త తరానికి నాయకత్వాన్ని అందిస్తున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం పర్యవేక్షణకే పరిమితమై పార్టీ వ్యూహరచనలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. లోకేష్ ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారు. కానీ అసలైన సవాలు ఇప్పుడే మొదలవుతోంది. నారా లోకేష్ నేతృత్వంలో యువతకు, జూనియర్లకు పనితీరు ఆధారంగా కొత్త కమిటీలలో పెద్దపీట వేస్తుండగా సీనియర్లు తమ ప్రాధాన్యత తగ్గుతోందని, జూనియర్ల హవా నడుస్తోందని అంతర్గత అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో పాత కొత్త కలయికల కోసం జంజీ తరానికి చేరువయ్యేలా లోకేష్ టీం సిద్ధమవుతోందట. అయితే దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్లు కొత్త నాయకత్వం వల్ల పక్కన పెట్టబడుతున్నామని, తమ అనుభవానికి ప్రాధాన్యత దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. లోకేష్ ఎలివేషన్తో యువ నాయకుల్లో ఉత్సాహం పెరిగినా గ్రౌండ్ లెవెల్లో క్లారిటీ అవసరమన్న ఫీడ్బ్యాక్ కూడా వస్తోందట. ఇక నుంచి పార్టీ స్ట్రాటజీ మరింత అగ్రెసివ్ గా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. మొత్తానికి మహానాడు బయటకి ఉత్సాహాన్ని చూపించినా లోపల మాత్రం టీడీపీలో లీడర్షిప్ మార్పు, పవర్ సమీకరణాలపై కీలక చర్చ ఉందట. నారా లోకేష్ ఎలివేషన్ పార్టీకి కొత్త ఎనర్జీ ఇస్తుందా లేక అంతర్గత సవాళ్లను పెంచుతుందా అన్నది వేచి చూడాల్సిందే.
లోకేష్ కు ఇది ఒక అగ్ని పరీక్ష లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, చంద్రబాబు వారసత్వాన్ని స్మూత్ గా తదుపరి తరానికి పాస్ చేయడం మరో ఎత్తు. పట్టుదలకు మారు పేరుగా నిలిచిన లోకేష్ ఇప్పుడు తన పరిపాలన దక్షతను పార్టీ వ్యవహారాల్లో ఎలా చూపిస్తారో వేచి చూడాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు, అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించే ఒక నూతన ప్రస్థానం.